ఆల్రెడీ వచ్చారు అక్కడ. అందరికీ నమస్కారం. ఆదోని లోతట్ట ప్రజలకి అందరికీ విజ్ఞప్తి, మా కమిషనర్ తెల్లవార 4 గంటల నుండి తిరుగుతున్నాడు. అన్ని వర్షాలు అంటే రాంజల్ నీళ్ళు ఎక్కడ తగ్గు వాటం ఉందో ఆ వాటంలో కొంతమంది ఇండ్లు కట్టి ఆ నీళ్ళకి పోనట్లు ఇబ్బంది చేశారు. అలాగే గుడిసెన్లు సన్న పేదవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఎంఆర్ఓ దృష్టికి, సబ్ కలెక్టర్ దృష్టికి, అట్లా మా కూటమి ఎమ్మెల్యే దృష్టికి, మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఆర్థిక సాయం ఏదైనా చేయాలని టౌన్ ప్రెసిడెంట్గా నా బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకి తెలిపి వాళ్ళకి ఏదైనా తగిన అంటే నష్టం చాలా పోయారో వాళ్ళకి నష్టంతా పూడ్చలేము, కానీ వాళ్ళకి తగినంత సహాయాన్ని అందించగలమని కోరుతున్నాం. నా పేరు బి తిమ్మప్ప, పట్టణ టీడీపీ అధ్యక్షుడు. సార్ ఇప్పుడు కోడల్పేట, కూనిమల, బోయిగేరి, వాల్మీకి నగరు, ప్రశాంత్ నగరు, ఇవన్నీ వాటర్లు అంటే రాంజల్ నీళ్ళు పెద్ద కాలువలు ఎక్కడైతే ఉన్నావో ఆ కాలువల మీద నీళ్లు కట్టుకొని నీళ్లు పోనీకి ఇబ్బంది అయ్యి అలాంటి వాళ్ళు గుడిసెన్లు పేదవాళ్ళు ఉండేవాళ్ళు గోళ్ళకి ఇల్లు పడిపోయాయి. ఈ మెయిన్ వాటర్ పోనీకి ఇబ్బంది. ఈడే చూడండి ఇన్ని పెద్ద ఇల్లు కట్టారు. మనం వాటర్ పోయే స్థలానికి ఇల్లు కట్టుకున్నాం కాబట్టి పేద ప్రజలకి ఇబ్బంది. పెద్ద ఇళ్ళకేమి 5 పాంటకులు వేసి ఉంటారు, వాళ్ళు హాయిగా ఉంటారు. కింద వాళ్ళు కట్టుకునే సోమతి లేనందుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కమిషనర్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే 4 గంటల నుండి ఆయన ప్రతి వార్డు ప్రతి వాళ్ళకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి వాళ్ళకి సమాధానం చెప్తాడు. కాబట్టి ఇలాంటి కమిషనర్ ఉన్నందుకు మాకంతా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండి. నిన్న కురిసిన భారీ వర్షాలకి మన రాంజల చెరువులో ఆల్రెడీ రాంజల చెరువు నిండిపోయింది కాబట్టి పడిన వర్షం అంతా కూడా ఎక్కువయ్యి రాంజల కాలువ ఏదైతే మరో నుంచి వచ్చేటువంటి కాలువ టౌన్లో పారుతుందో అవతూడడం వరకు ఆ ప్రాంతాలన్నీ కూడా జలమయం అయినాయి. రాత్రి నుంచి కూడా ఫోన్లు రావడము, పబ్లిక్ కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పడము, దానికి సంబంధించి మా సిబ్బంది కూడా పంపించి 1-2 ఇళ్లలో కూడా బయట రాలేని పక్షంలో ఉండి వాళ్ళందరూ కూడా బయటకు తీసుకురావడము ఇవన్నీ కూడా చేస్తున్నాము. మేము అలాగే ఇంకా ఎక్కడైనా కానీ లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది పడేటంటే అక్కడ ఉన్నటువంటి సచివాలయ పరిధిలో కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళలో రిహాబిలిటేషన్ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ రోజు కూడా ఇంకా 2 రోజుల వరకు వర్షం ఉంటుందని మన వాతావరణ శాఖ వారు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైతే మీకు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయో వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉండే స్కూల్లో కొంచెం ఆశ్రయం పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సబ్ కలెక్టర్ గారికి అలాగే తహసీల్దార్కి దృష్టి కూడా పెట్టాము. ఎక్కడైతే ఇల్లు ఏదైనా పడిపోయినట్టుంటే అది ఇమ్మీడియట్గా సంబంధిత విఆర్ఓ కానీ సెక్రటరీ కానీ లేదంటే తహసీల్దారు వాళ్ళు లేకపోతే వాళ్ళందరూ అందుబాటులో లేకపోతే మున్సిపల్ కమిషన్ కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దానికి సంబంధించిన వివరాలు అందిస్తే కూడా తహసీల్దార్కి సబ్ కలెక్టర్ గారి దృష్టిలో పెడతాము. కాబట్టి ప్రజలు ఎవరు ఎలాంటి ఆందోళన చెందకుండా రాబోయే 2 రోజులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటూ స్కూళ్ళలో ఎక్కడైతే రిహాబిలిటేషన్గా ఏర్పాటు చేసామో అక్కడ మీరు తలదాచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా వెంటనే మున్సిపల్ ఆఫీస్ కూడా కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసి నెంబర్ కూడా ఒక గంటలో అందరూ కూడా ఏర్పాటు చేస్తాము. అలాంటి ఏదైనా సమస్య ఉంటే ఇమ్మీడియట్గా దాని ద్వారా వాళ్ళకి ఏదైనా ఆశ్రయం కానీ అవగానే వాళ్ళ పరిష్కారం ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం కూడా పొందొచ్చని చెప్తున్నాము. కాబట్టి ఈ 2 రోజులు కూడా కొంచెము ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని మా విజ్ఞప్తి. అలాగే రాంజల చెరువు నిండిందని చెప్పేసి చాలామంది విజిట్ సందర్శనకు పోతున్నారు. దయచేసి ఈ పరిస్థితులలో రాంజల చెరువు మీదకి ఎవరు పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. పొరపాటున అనుకునే సంఘటన ఏదైనా జరిగితే ఆ కుటుంబము బాధపడాల్సి వస్తుంది, లేదంటే కొంచెం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా దీన్ని మేము అభ్యర్థిస్తున్నాము, అర్థం చేసుకుని ఎవరు కూడా దాన్ని చెరువు మీదకి పోదని విజ్ఞప్తి చేస్తున్నాము. ఏమన్నా నువ్వు
కదా పిల్లలేం పెద్ద సార్ గుడ్ మార్నింగ్ సార్. మాకంటే ముందర ఉండవు సార్.